గాడి కుక్కలంటే పరమ భయం. కట్ చేస్తే ప్రతి కుక్కని ఆడే పట్టుకు పరిగెడుతుండాలి. ఆడు భయస్తుంది భయపడి వెంటది ఏమన్నా కరుస్తా ఉంది ఆడు పట్టుకునే ఉండాలి ప్రతి సీన్లో. ఎప్పుడు కుక్కను పట్టుకున్నా ఆడే రకరకాల కుక్కలు అని అడిగి భయం వేసింది. ముందు తీసుకుంది పళ్ళు ఎంత ఒకసారి నాకు తెలియదు అప్పుడు కుక్కలు భయం అంటే. అది చిన్న పప్పి అది యాక్చువల్లీ. వెళ్ళి దగ్గరికి వెళ్ళరా అంటే ఓకే టేక్ అంటే ఓకే రెడీ అని చెప్పి వెళ్తున్నాడు. యాక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ పట్టుకోమంటే యాక్ట్ చేస్తున్నాడు. పట్టుకొని యాక్టింగ్ కదా, అది పట్టుకుని లేపాలి కదా అంటే అన్నకు అరుస్తుందేమో అన్న. చిన్న డాగ్ అది, నువ్వు దాన్ని చూసి భయపడవు కదా, అది నిన్ను చూసి భయపడాలి. ఇంత ఎంత ఉంది బేసిక్గా ల్యాబ్స్ ఆర్ ద ఫ్రెండ్లీయెస్ట్ డాగ్స్. అదే ల్యాబ్ పిల్లది చిన్న చూసి భయపడదు. అలాంటి వాడు ఇంకా పెద్ద కుక్కలు పట్టుకుని పరిగెట్టడం సినిమా అంతా అదే పని. ఆడిప్పుడు ఒక 4 కుక్కలు తెచ్చుకుంటాడు పెంచుకోవడానికి. కెన్నెల్ క్లబ్ వాళ్ళు అందరికీ కూడా పెద్ద పబ్లిసిటీ ఇది. ఈ సినిమా చూసిన తర్వాత కుక్కలు అంటే ఇష్టం లేని కూడా ఇష్టం పెరుగుతుంది. క్యూట్ డాగ్స్ చూపించారు, ఎన్ని రకాల బ్రీడ్లు చూపించుంటారు. యాక్చువల్లీ చాలా మంది అడిగారు నీ కుక్కలతో సీన్, నా కుక్కలు అంటే పిచ్చి. సో కుక్కలతో సీన్లు అంటే ఒక్క సీన్లో కూడా ఒక్క కుక్కను కూడా నేను చూడలేదు మా వాళ్ళు తప్ప అన్నారు. కుక్కలు బడ్జెట్ ఎక్కువ కదమ్మా కుక్కలకి. అవును, అవే దాదాపు ఒక 22 డాగ్స్ ఉన్నాయి. ఆహా, కుక్కల సెకండ్ హాఫ్ లో కొంచెం సేవ్ చేశారు. మా వాళ్ళు తీసుకొచ్చాము. రాజు ఒక 5 డాగ్స్ ఉన్నాయి, 5 to 6. తెలుసు, అది కెనలే కదా. సినిమాలో వాడింది. సినిమాలో ఆల్రెడీ బాగా ట్రైన్ డాగ్స్ బస్ ప్లస్ దాని మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది, నీకు తెలియదు మేము చేసిన ఆ సాంగ్ అంతా కుక్కలు కిడ్నాప్. కాదు, నువ్వు అడుగు వాట్ ఆర్ ద సీన్స్, వాట్ ఆర్ ద సాంగ్స్. లేదు అదే చెప్పబోతున్నా. యాక్చువల్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, మనోడు రిలీక్స్ కూడా బాగా కదా. డ్రింకింగ్ వడ్కా నో పప్పా, అమ్మాయి మందు కాన్సెప్ట్ ఇచ్చాం, చింపి బారేశాడు. అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుంది. అయితే పెళ్లి డేట్ మారింది కానీ క్యాన్సిల్ కాలేదంటూ మరో వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అటు జీవీకే వారి నుండి కానీ ఇటు అక్కినేని వారి నుండి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది మోరల్ ఎథిక్స్ పాటించి ఆ న్యూస్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తేడా జరిగిందనే విషయం నాగార్జున మౌనంగా ఉండిపోవడం ద్వారా తెలిసింది.